విద్యార్థులు మమ్మల్ని ఎవరు కదిలించలేరనుకున్నటువంటి ఆ గర్వంతో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వాన్ని వణికించి ఒక మంత్రి బలవంతంగా రాజీనామా చేసేటువంటి పరిస్థితిని తెచ్చినటువంటి విద్యార్థులకు యువకులను నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. మరి ఈ సందర్భంగా మనం ఆలోచించాలా, దేశం ఎక్కడ పోతూ ఉంది, ఏ విధంగా పోతూ ఉంది, ప్రజలను మతం ముసుగులో మతోన్మాదంలో ముంచి భారత రాజ్యాంగాన్ని ఈరోజు పక్కదో పట్టించి భారత రాజ్యాంగాన్నే మార్చి మరి మనుస్మృతి రాజ్యాంగాన్ని ఈ దేశంలో అమలు చేయాలన్నటువంటి ఒక దీర్ఘకాలిక కుట్రలో భాగంగా గత 12 సంవత్సరాలుగా పరిపాలన కొనసాగుతున్నటువంటి విషయాన్ని యువత ఈరోజు విద్యార్థులు గమనించారు. మొత్తం విద్యా వ్యవస్థనే నాశనం చేస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థలో నూతన విద్యా విధానం అన్నటువంటి పాలసీని తీసుకొని వచ్చి మరి ఇక్కడ సైన్స్ కానీ హేతువాదం కానీ మరి అదేవిధంగా పరిశోధనలు కానీ లేకుండా విద్యార్థుల్లో కూడా ఈరోజు మతోన్మాదాన్ని తీసుకురావాలని చెప్పి మొత్తం ఈరోజు ఎన్సీఆర్టీ బుక్స్ అన్నిటిని కూడా మొత్తం సిలబస్ను కరికులమును మార్చి చివరకు భారత రాజ్యాంగ పీఠికను కూడా ఈ యొక్క బుక్స్ నుంచి తీసివేయడం, పుస్తకాల నుండి తీసివేయడం జరిగిందంటే అర్థం చేసుకోండి. రాజ్యాంగానికి ప్రాణం భారత రాజ్యాంగ పీఠిక. ఆ రాజ్యాంగ పీఠికను మనము చదివితే భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాలు మనకు వస్తాయి. కాబట్టి ఆ పీఠికని తీసేసినటువంటి ఎన్సీఆర్టీ 8వ తరగతి 9వ తరగతి పుస్తకాల నుండి అదే పనిగా తీసేసి అది కాకుండా మతానికి సంబంధించినటువంటి మరి మనుస్మృతికి సంబంధించినటువంటి విషయాలను అక్కడ బుక్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్స్ మనం చూసాం. నీట్ ఎగ్జామినేషన్ ఒకటే కాదు, సెంట్రల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చూసాం, మరి మహారాష్ట్రలో టెట్ ఎగ్జామినేషన్ చూసాం. ఎక్కడ చూసినా ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఈరోజు విద్యార్థుల యొక్క భవిష్యత్తుతో ఆటలాడుకుంటూ అన్నీ కూడా లీక్ చేసి మరి ప్రైవేట్ బ్యాంకులకు అమ్మేసి ఈరోజు దేశంలో మరి యువతలో ఒక రకమైనటువంటి నిస్తేజాన్ని, నిరుత్సాహాన్ని, వేదనను తీసుకొచ్చి తిరుగుబాటు చేసే విధంగా చేశారు. ఇక్కడ ఏదైనా ప్రభుత్వాన్ని నిలదీస్తే వారిని యాంటీ నేషనల్స్ అంటారు, అంటే జాతి విద్రోహులంట. అంటే ప్రశ్నించని వాడు మాత్రం దేశభక్తుడు, ప్రశ్నించేవాడు జాతి విద్రోహి అని చెప్పి లేబుల్ చేసి, అంతేకాకుండా ఎక్కడో ఇస్లామిక్ కంట్రీస్ నుంచి వీళ్ళకు ఫండ్స్ వస్తున్నాయి, ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి చట్టాన్ని తమ చేతిలోనికి తీసుకొని రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు అందరినీ కూడా మరి ముఖ్యంగా బెదిరించి ప్రతిపక్ష నాయకులను ఈ విధంగా ప్రశ్నించేటువంటి గొంతుకులను అణిచివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఏదో త్యాగం చేసినట్టు ఈరోజు ఆయన పార్లమెంట్ లేకపోతే బీజేపీ వాళ్ళంతా కూడా ఆయనకు కండువాలు కప్పి ఆయనకు దండలేసి ఆయనను సన్మానం చేశారు. అంటే ఏం గొప్ప కార్యం చేశాడని భారతదేశంలో ప్రజాస్వామిక చరిత్రలో మరి ఈరోజు ప్రశ్నించడం అనేది ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ఈ దేశంలో ప్రజలకు ఉంది. మరి ఆ విధంగా ఈరోజు మీరు విద్యార్థి లోకం మరి తిరుగుబాటు చేసింది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విద్యార్థులను మీరు దృష్టి మళ్లింపలేకపోయినారు. ఈరోజు విద్యార్థుల యొక్క విజయం, యువత విజయం ఈ ధర్మేంద్ర ప్రధాన్ యొక్క రాజీనామా. మరి ఆ రాజీనామా బహిరంగంగా తప్పయింది, నేను బాధ్యత వహిస్తున్నాను అని చెప్పి చెప్పకుండా ఆయన రాజీనామా పత్రంలో రాసినటువంటి మాటలు ఏంటంటే, ఈ ఉద్యమం తిరిగి ఎక్కడ యాంటీ నేషనల్ చేతులు లేకపోతుందో, మరి ఎక్కడ విద్యార్థులు ఏమైపోతారో, విదేశీ శక్తులు ఈ ఉద్యమంలో వస్తున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నానని అంటున్నారే కానీ ఈ యొక్క నీట్ లీక్కు బాధ్యత వహించి విద్యా వ్యవస్థ నాశనమైన దానికి బాధ్యత వహించి నేను ఒక మోరల్గా నైతిక విలువలకు నేను బాధ్యత వహించి రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పలేదు. అంటే ఇక్కడ క్షమాపణ అన్నది కేవలం ఒత్తిడి కోసమే రాజీనామా తప్ప నిజంగా వారి మనసులో మార్పు లేదు. ఒకవేళ వచ్చి ఉంటే ఆ విధంగా చేసి ఉంటే ఈరోజు సన్మానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి విద్యార్థులు, యువకులు, ఈ దేశ ప్రజలు గమనించాలా ఎక్కడ పోతా ఉంది ఇక్కడ. అందుకే ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయాలా,
బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉన్నంత వరకే ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు మరి ఇక్కడ బ్రతుకుంటుంది. ఆ రాజ్యాంగం లేకపోతే తిరిగి అరాచకం వస్తుంది. తిరిగి మరి పురాతన కాలం నాటువంటి బానిసత్వం మనందరికీ వస్తుందన్నటువంటి వాస్తవాన్ని గమనించి మరి ఈరోజు వాళ్ళు చేసినటువంటి అదైతే పార్లమెంటులో వాళ్ళు చేసిన సన్మానాలు చూస్తూ ఉంటే మరి యువత మరొకసారి పునరాలోచన పడినారు. మేము చేసిన ఉద్యమం ఫలితం వారిలో ఏదైనా మార్పు తీసుకొస్తుంది అనుకుంటే మార్పు తీసుకురాలేదు. కాబట్టి ఎప్పుడైనా జాగరూకతతో ఉండాలా. అంతేకాకుండా ఈ యొక్క యువత విద్యార్థులు కూడా మరి ఎటువంటి రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా అందరూ ఏకమై ఈ జన్ జట్ అనేది వస్తుంది ఇప్పుడు, దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలా. అనుక్షణం ప్రభుత్వాన్ని అదుపులో ఉంచేటువంటి ప్రయత్నం చేయకపోతే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బ్యాక్డ్ బీజేపీ గవర్నమెంట్ మనం నిన్న ఒక హిందూ పేపర్లో చూసాం. ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి మనసు కలిగినటువంటి సంస్థలు వ్యవస్థలు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా వ్యతిరేకించింది కూడా ఆర్ఎస్ఎస్ఏ, కాబట్టి తిరస్కరించింది ఆర్ఎస్ఎస్ఏ. కాబట్టి ఈరోజు వారు నడుపుతున్నటువంటి రాజ్యం ఇది. మరి ఈరోజు మళ్ళీ తిరిగి ఈయన ధర్మేంద్ర ప్రధాన్ మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వాడే, విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో పనిచేసినటువంటి వాడే. ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు విద్యామంత్రి అయిన ఆయన కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి వాడే. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ఈ దేశం యొక్క యువత పైన, ఈ దేశం యొక్క విద్యార్థుల పైన, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన జాతి కులం మతం అనేటువంటి విచక్షణ లేకుండా భవిష్యత్తు పట్ల దృష్టి ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యువకుడు ఈరోజు ఏకమైనందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. చాలా ప్రయత్నం చేశారు వాళ్ళు దీన్ని ఏదో ఒక మతానికి సంబంధించో లేకపోతే వర్గానికి సంబంధించిన ఉద్యమం అని చెప్పి చేశారు. కానీ 22 మంది విద్యార్థులను పట్టున పెట్టుకున్నారు. ఆ 22 మంది విద్యార్థులు చనిపోయిన వారు ఎవరు? హిందువులు కాదా? ఈరోజు మీరు పెల్లెట్లు పెంచినారు, మరి అదే కాకుండా కట్టెలకు చీరలు పెట్టి కొట్టినారు. మరి దెబ్బలు తగిలినటువంటి వందలాది మంది వేలాది మంది విద్యార్థుల్లో హిందువులు లేరా? అంటే మరి వారు మీ బిడ్డలు కాదా? అసలు ఆ ప్రశ్నలు వేస్తుంటే మనకు బాధ అనిపిస్తుంది. ఒక ఆయన అడుగుతుంది, సార్ మీరు మీ బిడ్డనైతే మీ కొడుకునైతే ఈ విధంగా మీరు హింసిస్తారా అని చెప్పి మనం ఆ యొక్క వీడియోలు చూస్తూ ఉంటే అయినా కూడా ఆ వీడియోలు కూడా మళ్ళీ విదేశీ ప్రేరితం, ఆ విధంగా వీళ్ళు గలవాలు చేస్తున్నారని చెప్పి తప్పుడు ప్రచారం చేసేటువంటి ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది వాళ్ళకు. మరి వాళ్ళు అటువంటి చర్యలను కూడా ఈరోజు మరి అధిగమించి పోరాటం చేసినటువంటి యువతను నేను మరొకసారి అభినందిస్తూ మనం జాగ్రత్తగా మళ్ళీ నేను అందరికీ కూడా వార్నింగ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, మహిళలు, విద్యార్థులు అందరూ కూడా భారత రాజ్యాంగం నీడలో ఈరోజు మనం బ్రతకగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం, ముందుకు పోగలుగుతున్నాం. ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే మనకు భవిష్యత్తు లేదన్నటువంటి వాస్తవాన్ని మనం మననం చేసుకుంటూ ఎల్లప్పుడూ కానీ గుర్తు చేసుకుంటూ ఈ రాజ్యాంగాన్ని వక్రీకరించడం కానీ ఈ రాజ్యాంగాన్ని బలహీనం చేసేటువంటి చర్యలు కానీ ఏదైనా చేపట్టినప్పుడు ఈ విధంగా జెడ్ యొక్క భవిష్యత్తు తారలేనటువంటి విద్యార్థులు యువకులు అందరూ సమిష్టిగా రాజ్యాంగ పరిరక్షణకు ముందుకు రావాలని చెప్పి ముఖ్యంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా మనం సమిష్టిగా దీన్ని కాపాడుకోవాలని చెప్పి మరొకసారి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.